సో, ఎప్పుడైతే మీరు ఆన్‌లైన్ మార్కెటింగ్ జేస్తున్నారనుకోండి, బేసికల్‌గా డిజిటల్ మార్కెటింగ్ మీకు స్టార్ట్ చెయ్యాలి అంటే, మీకు వెబ్‌సైట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తది. వెబ్‌సైట్ లేకుండా గూడా చేయొచ్చు. బట్ చాలా లిమిటేషన్స్ ఉంటాయి. కానీ మోస్ట్‌లీ 90% మీరు డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీ చేయాలి అంటే, తప్పనిసరిగా వెబ్‌సైట్ అనేది మ్యాండేట్. సో, వెబ్‌సైట్ లేకుండా మనము డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీస్ చేయడానికి చాలా కాంప్లికేషన్స్ ఒస్తాయి. ఆల్‌రైట్. సో, ఈరోజు మనం వెబ్‌సైట్ స్టార్ట్ చేసే ముందల ఫస్ట్ డొమైన్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే, ఈ రెండిటితోనే మనం వెబ్‌సైట్ అనేది డిజైన్ చేయొచ్చు. సో ఓకే. ఫస్ట్ డొమైన్ ఏంటో అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ ఎ డొమైన్? బేసికల్‌గా డొమైన్ అంటే మీ యొక్క వెబ్‌సైట్ యూఆర్ఎల్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అడిగాననుకోండి, సార్ మీ డొమైన్ ఏంటి అంటే ఐ విల్ సే www.learnology.in ఇది నా డొమైన్. ఒకవేళ www.uday.com ఇది డొమైన్ నేమ్. లేకపోతే www. రైట్ ఆహ్, వర్షత్, వర్షత్.com. సో, డొమైన్ నేమ్ అంటే మీ యొక్క వెబ్‌సైట్ పేరనేది అర్థం. ఓకే. సో, అయితే సరే. ఫైన్. లోడ్ అయ్యేలోపు ఇన్‌కమ్ లిటిల్ బిట్. ఆల్‌రైట్. సో, డొమైన్ అంటే గుర్తుపెట్టుకోండి. మీ యొక్క డొమైన్ వెబ్‌సైట్ పేరని అర్థం. ఓకే. మీ వెబ్‌సైట్ యొక్క అడ్రెస్. ఆల్‌రైట్. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనము లెట్స్ సే ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అజంప్షన్. సో, మనకి ఒక వెబ్‌సైట్ ఉంది అండి. విచ్ ఈస్ నేమ్‌లిక్స్.కామ్ అని. ఓకే. ఇది మీకు చాట్‌లో కూడా పెడుతున్నాను నేను. అయితే ఈ నేమ్‌లిక్స్.కామ్‌లో ఇప్పుడు మీకేంటి మీరొక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ నాకు ఏ పేరు చూజ్ చేసుకోవాలో మీకు తెలీదు. సో, ఈ నేమ్‌లిక్స్ అనేది ఒక ఏఐ జనరేటెడ్ టూల్ ఇది. సో, దీనివల్ల ఏంటి అంటే మన జస్ట్ ఇన్‌పుట్స్‌తో మనకి బిజినెస్ నేమ్స్ అనేవి జనరేట్ చేసుకోం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అదే సేమ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ మీరు ఏం చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చేసి తర్వాత ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఓకే. ఆన్‌లైన్ కోర్సెస్ ఇవి కీవర్డ్స్ ఇచ్చి క్లిక్ ఆన్ జనరేట్ అని కొట్టారనుకోండి. ఒకవేళ రియల్ ఎస్టేట్‌లో ఉంటే రియల్ ఎస్టేట్ అనమాట సేమ్. ఇప్పుడు చూడండి. మనకి ఆటోమేటిక్‌గా ఇవి నేమ్స్ అనేవి మనకి జనరేట్ చేసిస్తది. ఓకే. చూడండి. డిగ్రీ టు సక్సెస్. దిస్ ఈస్ గుడ్. ఓకే. ఆహ్, ట్రైన్డ్ మార్కెటర్. ఓకే. డిజిటల్ విద్య ఇవన్నీ చూడండి. ఏవైతే మనకి ఈ గ్రీన్ మార్క్ ఉన్నాయి చూడండి. అవి పర్చేస్ చేసుకోవడానికి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్‌లో. ఇప్పుడు కొనాలంటే మార్కెట్‌లో అవైలబుల్ ఉండాలి కదా! ఏవైతే గ్రీన్ మార్క్ ఉన్నాయో చెక్ చేశారో అవి మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయని అర్థం. సో, ఇప్పుడు చూడండి. డిగ్రీ టు సక్సెస్ ఇది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత ఆహ్,
వైరల్ డిజిటల్స్ ఇది, ట్రైన్ మార్కెటర్స్ ఇది పర్చేస్ చేయొచ్చు. అండ్ డికాంపీ, ఐలర్న్ బజ్, ఇవన్నీ మీరు పికప్ చేసుకోవచ్చు ఏవైతే ఉన్నాయి. సో ఇవి చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ జనరేట్ చేస్తాయి మీ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఈ నేమ్స్ అనేవి జనరేట్ చేస్తాయి. ఇవి ఫ్రీ. అయితే ఈ నేమ్స్ పర్చేస్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, మీరు సింపుల్గా ఇది hostingar.comకి వెళ్ళండి. అండ్ బై ద వే, మీకు పేరు నేమ్స్ చూస్ చేసుకోమన్నారు, చూస్ చేసుకున్నారా మీ బిజినెస్ నేమ్స్? లాస్ట్ ఫ్రైడే అడిగాను. సంతోష్, వంశీ, భవ్య, శిరీష ఒక చూస్ నేమ్ చూస్ చేశాను సార్, బట్ అది బిజినెస్ అని అనుకోవట్లేదు. ఏదండి, ఏ పేరు అది? ఐడియాలజీ. ఓకే, అయితే ఆ నేమ్ అవైలబుల్ ఉందా లేదా చూసారా? డిఎన్ఎస్ దీంట్లోనా సార్, పోస్టింగర్లో? ఉమ్. చూడలేదు. అది తీసేసుకున్నారు, ఆల్టర్నేట్ పేరు కావాలి మనకి. ఉమ్. అంటే ఇదేంటి నాది ఎవరు? నాది ఆదిత్య రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనుకున్నాను. ఆదిత్య రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఆర్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ. ఇంత పెద్ద నేమ్ పెట్టుకోకండి. అదే సార్, షార్ట్ ఎట్లా చేస్తే బెస్ట్ అంటారు ఇది? సో మీరు చాలా ఇది అవైలబుల్ ఉంది కానీ సార్. పర్చేస్ కి, కానీ చాలా ఇంత పెద్ద నేమ్ ఉండద్దు. ఎప్పుడైనా మీ బిజినెస్ నేమ్ అనేది 8 to 10 క్యారెక్టర్స్ ఉండాలి అంతే మ్యాక్స్. దానికంటే ఎక్కువ దాటద్దు. బిజినెస్ యూఆర్ఎల్ ఏదైతే మీ డొమైన్ పేరు ఉంటుంది చూసారా, సార్. అది 8 to 10 క్యారెక్టర్స్ కంటే దాటద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్, ఓకే, మనకి ఇది ఓపెన్ అయింది. సో ఇంకా కొంతమందికి ఆల్రెడీ వెబ్సైట్ తీసేసుకున్నాము, అంటే ముందల నందు, వర్షిత్ వీళ్ళకి. సార్ పోస్టింగర్ లో డొమైన్ నేమ్ కొనుక్కుంటామా సార్? అవునండి, కరెక్ట్. సో సార్ ఎలా పర్చేస్ చేస్తారో ప్రాసెస్ చూపిస్తారా? శిరీష గారు అన్ని చెప్తాను మీకు, స్టెప్ బై స్టెప్ అన్ని చెప్తాను. ఓకే. సో మీరు ఫస్ట్ థియరీ వినండి, తర్వాత మీరు ప్రాక్టికల్ మీకు అర్థమవుతుంది. ఓకే, మీకు ఏం కావాలో మీకు డిజిటల్ మార్కెటింగ్ అన్ని చెప్తాను శిరీష గారు, జస్ట్ మీరు వినండి అంతే. ఏమైనా నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు అడగండి. ఆల్రైట్, సో వెబ్సైట్ మనం పర్చేస్ చేయాలి. ఒకవేళ మన వెబ్సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేయాలి అంటే, ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, మనం వెబ్సైట్ అనేది చాలా ప్లాట్ఫామ్స్లో డిజైన్ చేయొచ్చు. ఓకే, కొంతమంది HTML లో చేస్తారు, కొంతమంది PHP లో చేస్తారు, ఓకే, కొంతమంది వర్డ్-ప్రెస్లో చేస్తాం, ఓకే, అండ్ ఇంకొంతమంది విక్స్లో చేస్తారు. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి, కానీ మనం మేజర్గా యూస్ చేసేది ఈ వర్డ్-ప్రెస్ అన్నమాట. ఎందుకంటే ఈ వర్డ్-ప్రెస్కి ఎలాంటి కోడింగ్ అనేది రిక్వైర్మెంట్ అవసరం లేదు. నో కోడింగ్ రిక్వైర్డ్. అర్థమైందా? అండ్ HTML లో కూడా మనకి ఇక్కడ కోడింగ్ అవసరం, కోడింగ్ ఇస్ రిక్వైర్డ్. నేనైతే కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, సో ఇక్కడ కోడింగ్ కావాలి, దీనికి కూడా కోడింగ్ కావాలి. ఓకే, అండ్ విక్స్ కూడా నో కోడింగ్ రిక్వైర్డ్. సో మనము బేసికల్గా డిజిటల్ మార్కెటర్స్ అందరూ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్లోనే డిజైన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి, వర్డ్ ప్లస్ ప్లాట్ఫామ్స్. ఓకే, ఎందుకంటే ఈజ్ ఈజీ,
నో కోడింగ్ అవసరం లేదు. ఎలాంటి కోడింగ్ అంటే నాది ఇప్పుడు కొంతమంది అంటారు కదా సార్ నేను కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి కాదు. సో నేను కూడా కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి కాదు. సో అలాంటి వాళ్ళకి మనకి వర్డ్ ప్రెస్ అనేది ఈజీ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు నా లర్నాలజీ డిజైన్ అయినది కూడా త్రూ వర్డ్ ప్రెస్ నుండే డిజైన్ అయింది. ఏదైతే మన లర్నాలజీ వెబ్సైట్ ఉందో ఇది త్రూ వర్డ్ ప్రెస్ నుండే డిజైన్ అయింది. అది సో ఇలాంటి వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలో మనం తెలుసుకుంటాం. ఓకే, సరే. ఒకవేళ ఫస్ట్ మనం వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి కావాల్సింది 2 థింగ్స్ యాజ్ మెన్షన్. ఒకటి, ఒకవేళ వెబ్సైట్ మనం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి ఒకటి ఏం కావాలంటే డొమైన్ ఒకటి కావాలి, విచ్ ఇస్ అండ్ నెక్స్ట్ హోస్టింగ్ కావాలి. ఓకే, సరే. డొమైన్ అంటే ఏంటో చెప్పాను. సో డొమైన్ అంటే విచ్ ఇస్ www.uday.com, దీన్ని డొమైన్ అంటారు. ఓకే, లేకపోతే www. ఫర్ ఎగ్జాంపుల్ bhavya.com. రైట్, తర్వాత www.amr banquet halls. ఇవన్నిటిని డొమైన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆల్రైట్, మళ్ళీ డొమైన్లో చాలా రకాలు ఉంటాయి మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ డొమైన్స్. ఫస్ట్ ఇందులో మనకి టిఎల్డి అంటాము, విచ్ ఇస్ టాప్ లెవెల్ డొమైన్స్. ఓకే, సో టిఎల్డి విచ్ ఇస్ టాప్ లెవెల్ డొమైన్. అయితే ఈ టాప్ లెవెల్ డొమైన్లు ఏమొస్తాయి అంటే ఫస్ట్ .com. .com అంటే కమర్షియల్ పర్పస్కి యూస్ చేస్తామండి. మీరు ఎప్పుడు .com అని అంటారు కదా, అవి కమర్షియల్ వెబ్సైట్స్ అనమాట. తర్వాత .edu విచ్ ఇస్ ఫర్ ఎడ్యుకేషన్, ఇవి యూనివర్సిటీస్కి వాడతారు. మీరు ఎప్పుడైనా మీ కాలేజ్ వెబ్సైట్స్ కూడా చూడండి .edu ఉంటాయి. రైట్, అండ్ .gov విచ్ ఇస్ ద గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి కదా, అవన్నీ .gov ఉంటాయి. ఇంకోటి .org, ఇవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఇవి గుడ్ టు నో అండి, తెలుసుకుంటే మంచిది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ షుడ్ అండర్స్టాండ్. ఓకే, సో టైప్స్ ఆఫ్ డొమైన్లో ఫస్ట్ వచ్చేసి టాప్ లెవెల్ డొమైన్లో టాప్ లెవెల్ డొమైన్లో మనకి .com, .edu, .gov, .org ఉంటాయి. అర్థమైందా? విచ్ ఇవన్నీ గూగుల్లో బై డిఫాల్ట్ టాప్ లెవెల్ డొమైన్స్ కింద ఫిల్టర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ లెవెల్ డొమైన్ విచ్ ఇస్ సిఎల్డి అంట. The other one. Yes. కంట్రీ లెవెల్. ఓకే, ఆ కంట్రీ లెవెల్ డొమైన్ అంటే ఏంటి అంటే మీ కంట్రీ స్పెసిఫిక్ అనమాట. .in అంటే ఇండియా, .ca అంటే కెనడా, ఓకే, .uk విచ్ ఇస్ యునైటెడ్ కింగ్డమ్. అర్థమైందా? .au ఆస్ట్రేలియా. ఇలా కంట్రీ స్పెసిఫిక్ ఉంటాయి. ఇప్పుడు లర్నాలజీ వచ్చేసి ఇదేంటి .in విచ్ ఇస్ కంట్రీ స్పెసిఫిక్ ఓన్లీ, అంటే ఇండియాలో నేను ఓన్లీ మార్కెట్ చేస్తున్న, అవుట్ సైడ్ చేయట్లేదు కాబట్టి నేను .inకి .com అవైలబుల్ లేకుండే, సో .in తీసుకున్నాను నేను. సో ఇది కంట్రీ స్పెసిఫిక్. తర్వాత మీకు జనరిక్ దొరుకుతాయి. జనరిక్ విచ్ ఇంక్లూడ్స్ .online, తర్వాత .net, ఓకే, .co, .in వస్తాయి. తర్వాత .abc, ఇవన్నీ మీకు జనరిక్ దాంట్లోకి వస్తాయి. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ ప్రయారిటీ .comలో చూస్తారు, .comలో దొరకకపోతే .inలో చూస్తారు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు మీరు కొందాం అనుకునే డొమైన్ వేరే వాళ్ళు కూడా పర్చేస్ చేయొచ్చు. అప్పుడు అవైలబుల్ లేకపోతే .in తీసుకుంటాం. నేను .com లేకే .in తీసుకున్నాను. అర్థమైందా? సో ఇవి డొమైన్స్. అయితే ఇవి ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తాం? ఓకే, ఇప్పుడు మనకి కూరగాయలు కొనడానికి మార్కెట్ ఎలా ఉంటుందో ఇవి కొనడానికి కూడా మార్కెట్ ఉంటుంది. వాటిని సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. అవి ఎక్కడ దొరుకుతారు ఏంటి అంటే ఇవన్నీ
ఇవన్నీ మీకు సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. ఎలా అంటే గోడాడీ, హోస్టింగర్, బ్లూ హోస్ట్, ఓకే. అండ్ తర్వాత ఆ, ఇంకా బిగ్ రాక్, రైట్, నేమ్ చీప్, ఇలా చాలా ప్లేసెస్ ఉంటాయి మీకు పర్చేస్ చేయడానికి. ఇది మార్కెట్ అన్నమాట. సో మీరు ఏవైతే ఇవి కొనాలనుకుంటున్నారో, ఓకే, ఎలా అంటే మీ పేరు మీద ఇప్పుడు uday.com కొనాలనుకో, నేను గోడాడీకి వెళ్ళాలి, పర్చేస్ చేసుకోవాలి. ఒకవేళ ఏఎంఆర్ బ్యాంకెట్ హాల్కి వెళ్ళాలి, పర్చేస్ చేయాలనుకో, ఈ మార్కెట్కి వెళ్ళాలి. అర్థమైందా? అవి మనకి ప్రైజింగ్ వచ్చేసి రేంజ్ చెప్తున్నాను, విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 99 రూపీస్ నుంచి 80 రూపీస్ నుంచి ఉంటాయి, డిపెండింగ్ అపాన్ మీరు ఏ డొమైన్ తీసుకుందాం అనుకుంటున్నారో అది. ఓకే, సో ఇందాక మీకు చెప్పింది అదే. ఇప్పుడు చూడండి, ఇది అవైలబుల్ ఉంది. ఇదేంటి, ఏ లెవెల్ వస్తుంది ఇది? .com అంటే ఇది ఏ లెవెల్ వస్తుంది మనకి? కమర్షియల్ సార్. కమర్షియల్, విచ్ ఇస్ టిఎల్డి, టాప్ లెవెల్ డొమైన్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి .net, ఇది మనకి జనరిక్ వస్తుంది. Yes. అర్థమైందా? సో అది డిపెండ్ అవుతుంది మీరు ఏం తీసుకుంటారు. ఫస్ట్ ఎప్పుడైనా .com ప్రిఫర్ చేసుకోండి, తర్వాత దొరకకపోతే .in. ఇదే ఆప్షన్స్. ఎందుకంటే అది ఇప్పుడు మీరు కొందాం అనుకుని వేరే వాళ్ళు కూడా కొనేయచ్చు కదా. సో అది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ బిజినెస్ అవైలబుల్ ఉందా లేదా. ఇప్పుడు చూడండి, learnology.in అని ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, అది ఆల్రెడీ టేకెన్ అని వస్తుంది, ఎందుకంటే నేను పర్చేస్ చేస్తాను కాబట్టి. మీరు కొనడానికి ఉండదు. అర్థమైందా? బికాస్ నేను ఆల్రెడీ అది పర్చేస్ చేసేది కాబట్టి మీకు అవైలబుల్ ఉండదు. అర్థమైందా సార్ కాన్సెప్ట్? ఓకే సార్. సో ఇదే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఫస్ట్ మీరు ఒక కస్టమర్ వచ్చి, సార్ నేను పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను డొమైన్ అంటే, ఫస్ట్ అది ఆల్రెడీ ఎవరైనా కొన్నారా లేకపోతే ఎవరైనా వాడుతున్నారా అని చూడాలి. అది కొన్నారనుకోండి, అది ఎవరైనా ఆల్రెడీ ఉందనుకో, మీరు పర్చేస్ చేయలేరు. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, అయితే మనకు ఆల్టర్నేట్గా అందు గురించి నేను మీకు నేమ్లిక్స్ అనేది ఇచ్చాను. ఇందులో ఏంటి, మీ బిజినెస్ ఐడియా ప్రకారము ఏ డొమైన్ అవైలబుల్ ఉందో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇందాక మీరు రియల్ ఎస్టేట్ అన్నారు, విచ్ ఇస్ ఇక్కడ ఇదే చూద్దాం. సో రియల్ ఎస్టేట్ ఏం పేరు అన్నారు అది? ఆదిత్య. ఆదిత్య నేమ్, తర్వాత రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఆల్రైట్, సార్. సో ఇవి యూస్ చేసి సేమ్. సో చూద్దాం ఏమైనా వస్తుందా మనకి. ఆదిత్య విస్టా చూసారా? ఓకే సార్. ఇది అవైలబుల్ లేదు. ఆదిత్య రియల్టర్ తీసేసుకున్నారు. .inలో చూడండి, ఇది .inలో చూడండి, ఇది చూడండి, ఆది రియల్టర్. ఇది చూసుకోండి, ప్రాపర్టీ ఆదిత్య. అర్థమైందా? ఓకే సార్. సో ఇలా మీరు కీవర్డ్స్ ఇచ్చుకోండి, మీకు మీ బిజినెస్ యొక్క నేమ్స్ అనేవి మనకు తెలుస్తాయి. ఏవైతే గ్రీన్ ఉన్నాయో అవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఆదిత్య, ఇందాక ఏది చూసామని, ఆదిత్య విస్తా అని ఉంది కదా. సో మీరు ఏం చేయాలి అంటే సేమ్ ఇక్కడికి వెళ్ళండి, ఆదిత్య విస్తా అని సెర్చ్ చేయండి. చూడండి అవైలబుల్ ఉందా ఎస్ సార్. అంటే ఇది మార్కెట్లో ఉంది, మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి వేరేది నేమ్ చూద్దాము. ఆదిత్య ఎస్టేట్ అంది కదా, ఇది తీసేసుకొని ఉంటారు చూడండి. .in ఉంది, .com లేదు. చూసారా? ఓకే. అంటే మార్కెట్లో ఎవరో కొనేసారు. సో ఇది మనకి డొమైన్. సో డొమైన్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో డొమైన్ అంటే మీ యొక్క వెబ్సైట్ యూఆర్ఎల్. అది .com ఉండొచ్చు, .in, TLD ఉండొచ్చు, కంట్రీ లెవెల్ ఉండొచ్చు, ఇది కూడా ఉండొచ్చు, డిపెండ్స్ అది. సార్ మామూలుగా మనం గూగుల్లో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నట్టు చేసుకుంటాం కదా.
ఏదండి? మామూలు గూగుల్లో మెయిల్ ఐడి క్రియేట్ అవును. చేసుకున్నాక దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి? అది మెయిల్ సార్, అది జీమెయిల్ అది. ఓకే. ఇది మీ వెబ్సైట్ ఇది. ఓకే. దీనికి దానికి ఏం ఫరక్ ఉంది? అది మీకు ఈమెయిల్స్ కి వాడతారు, ఇది మీకు అడ్వర్టైజ్మెంట్ కి వాడతారు. ఓకే. ఓకే. ఇప్పుడు మీ కస్టమర్స్ మీ వెబ్సైట్ ఏది అని అడుగుతారు ఫస్ట్. మీ వెబ్సైట్ అవును. ఏంటి, మీ డొమైన్ ఏంటి అని. ఉమ్. మీరు వెబ్సైట్ ప్లేస్ లో మీ ఈమెయిల్ ఐడి ఇస్తారా? ఆహా, లేదు. మరి సో అది అన్నమాట. సో ఇప్పుడేం గుర్తుపెట్టుకోండి, డొమైన్ అనేది మ్యాండేట్. మీరు ఆన్లైన్ మార్కెటింగ్ అంటేనే వెబ్సైట్, గుర్తుపెట్టుకోండి. ఆల్ రైట్. సో ఇప్పుడు డొమైన్ అంటే అర్థమైంది కదా అందరికి? భవ్య, సంతోష్, కృష్ణవంశీ, మౌనిక, జయసింహ, క్లియరా? ఎస్ సార్. ఆల్ రైట్. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత హోస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఇస్ అన్ హోస్టింగ్? లెట్స్ గెట్ బ్యాక్. ఇప్పుడు హోస్టింగ్ అంటే, ఇప్పుడు చూడండి, మీరు వెబ్సైట్లో మీరు ఫొటోస్ యాడ్ చేస్తారు, కరెక్ట్? కంటెంట్ యాడ్ చేస్తారు, ఇమేజెస్ యాడ్ చేస్తారు, అంతే కదా? ఇప్పుడు మీ వెబ్సైట్ అనేగా అన్నీ ఉండాలి, వీడియోస్ ఉండాలి, ఫోటోలు ఉండాలి, కంటెంట్ ఉండాలి. ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి? ఇవన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి? ఒక ప్లేస్ ఉండాలి కదా. ఓకే. ఒక ప్లేస్ ఉండాలి మీరు సేవ్ చేయడానికి. ఇప్పుడు సరే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బుక్ ఉంది. బుక్ డొమైన్ అనుకోండి. ఓకే, ఒక బుక్ ఉంది, XYZ బుక్. అది డొమైన్ అనుకోండి. దీనికి ఒక రెస్టింగ్ ప్లేస్ కావాలి కదా. నేను ఏదో ఒక స్టోరేజ్ ఆక్యుపై చేస్తుంది కదా. అది షెల్ఫ్ కానీ, టేబుల్ కానీ, రైట్, ఎక్కడో ఒకటి మనం ఎక్కడ ప్లేస్ చేస్తే అక్కడ ప్లేస్ ఆక్యుపై అవుతుంది. సో అదే హోస్టింగ్ అనమాట. ఇప్పుడు టేబుల్ అనుకోండి హోస్టింగ్ అనుకోండి, లేకపోతే షెల్ఫ్ హోస్టింగ్ అనుకోండి, అంటే స్పేస్ ఫర్ యువర్ వెబ్సైట్ అనమాట. అర్థమైందా? సో మీరు డొమైన్ కొంటే మీరు ఏవైతే డేటా సేవ్ చేయాలి కదా చాలా. సో హోస్టింగ్ ఇస్ బేసికలీ ద స్పేస్ ఫర్ యువర్ వెబ్సైట్ ఇన్ సింపుల్ టర్మ్స్. ఓకే, అయితే ఈ స్పేసెస్ చాలా రకాలు ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి షేర్డ్ హోస్టింగ్ ఉంటుంది. ఓకే, తర్వాత డెడికేటెడ్ హోస్టింగ్ ఉంటుంది మనకి. ఆల్రైట్, అండ్ తర్వాత క్లౌడ్ హోస్టింగ్ ఉంటుంది. అర్థమైందా? సో షేర్డ్ ఉంటుంది, డెడికేటెడ్ ఉంటుంది, క్లౌడ్ హోస్టింగ్ ఉంటుంది. గాట్ ఇట్? నౌ ఫస్ట్ షేర్డ్ అంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఈ షేర్డ్ హోస్టింగ్ అనుకోండి, ఈ స్పేస్ని ఒక ముగ్గురు నలుగురు షేర్ చేసుకుంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. uday.com, ఆల్ రైట్. తర్వాత www.emrbanquet.com. ఓకే, తర్వాత www. ఇది అనుకుందాం, ఆదిత్య రియల్ ఎస్టేట్ అనుకుందాం. అంటే ఏంటి? ఒక స్పేస్ని ఎంతమంది వాడాం ఇక్కడ? 3 మెంబర్స్. కరెక్ట్, దాన్ని షేర్డ్ అంటారు. ఓకే. అర్థమైందా? దాన్ని షేర్డ్ ఇది పెయిడ్ అంటే సార్? పెయిడ్ అండి, మనీ కట్టాలి. ఓకే. అంటే ఏంటి? ఉదయ్ ఉదయ్ separate గా కడతారు. తర్వాత వంశీ మీ వాయిస్ వినబడట్లేదు, మీరు మాట్లాడుతుంటే, జస్ట్ ఇన్ కేస్. ఎస్ వంశీ, చెప్పండి, మ్యూట్లో ఉన్నారు. సార్ నౌ ఇట్ ఇస్ ఓకే. యా, చెప్పండి. అదే సార్, ఏదైనా లిమిట్ ఉంది? లిమిటేషన్స్ ఉంటాయి సార్, ఆబ్వియస్లీ లిమిటేషన్. వాయిస్ మీ వాయిస్ వినబడట్లేదు వంశీ, బ్యాడ్ నెట్వర్క్. ఓకే. చెక్ చేయండి, ఓకే సార్. చాలా స్టాటిక్ వస్తుంది. ఆల్ రైట్, మీరు మెసేజ్ పెట్టచ్చు మీ కాంప్లికేట్. ఓకే, సో షేర్డ్ హోస్టింగ్ అంటే ముగ్గురం, అంటే ఒక ప్లేస్ని
నలుగురం షేర్ అంటే ఎక్కువ మంది షేర్ చేసుకుంటామని. ఓకే, సో దట్స్ ద షేర్డ్ హోస్టింగ్. అదేంటి మీకు తెలీదు, వాడు కంపెనీ వాడు డివైడ్ చేసి ఇస్తాడు మీకు. అర్థమైందా? నెక్స్ట్ ఇది కలిసి తీసుకోవడం కాదు, ఎవరిది వాళ్ళు కలిపి separate. ఎవరి వాళ్ళు సపరేట్ తీసుకుంటారు, కానీ కామన్ హోస్టింగ్ మీద ఉంటారు మీరు అందరు. ఓకే ఓకే ఓకే, మీకు నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు, కానీ హోస్ట్ అయి ఉంటాం దాంట్లో. ఓకే డెడికేటెడ్ అనుకోండి, ఒక వెబ్సైట్ మొత్తం మీకే డెడికేట్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఓకే ఓకే, క్లౌడ్ అనుకోండి, ఇందులో ఏంటి 100 GB ఉంటే 100 GB మీకే. ఇక్కడ 100 GB అనుకో, డివైడెడ్ బై 3 చేస్తారు. ఇక్కడ ఏం లేదు, మొత్తం మీకే. ఆ ప్లేస్ ఏదైతే ఉందో, అంటే సింపుల్ అండి, మనకి పేయింగ్ గెస్ట్ లో సింగిల్ షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ ఉంటుంది కదా, అదే అవునవును. అనమాట. అలా అనమాట. సో ఇక్కడ డెడికేటెడ్ హోస్టింగ్ అంటే సింగిల్ షేరింగ్ అనమాట, మీరు ఒక్కరే, మీకే డెడికేటెడ్ అది. ఎవరు యూస్ చేయలేరు ఆ స్పేస్ ని. 100 GB ఉందంటే 100 GB. క్లౌడ్ అనుకోండి, మ్యాన్షన్ లాగా అనమాట. మీకు మ్యాన్షన్ అయితే ఎంత స్పేస్ ఉంటుంది, ఎంతో స్పేస్ వస్తుంది. సో ఇది కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ క్లౌడ్ హోస్టింగ్. మీకు అన్నిట్లో చీప్ దొరికేదంటే షేర్డ్ దొరుకుతుంది, బట్ డెడికేటెడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. క్లౌడ్ కూడా ఎక్స్పెన్సివ్. మళ్ళీ ఇందులో మళ్ళీ మీకు సబ్ వేరియేషన్స్ ఉంటాయి షేర్డ్లో కూడా. ఓకే, ఇది కూడా మీరు ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అంటే సేమ్. ఓకే ఓకే, ఇవన్నీ ఎక్కడ పర్చేస్ చేస్తారు అంటే మళ్ళీ సేమ్, ఈ షేర్డ్ హోస్టింగ్ తీసుకో. ఎక్కడ పర్చేస్ చేస్తున్నాం మళ్ళీ యా సేమ్, గోడెడి హోస్టింగ్ ఇక్కడ Blue దొరుకుతుంది. కరెక్ట్, సో ఇక్కడ దొరుకుతుంది. మీరు ఒక జస్ట్ ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేద్దాము. hostinger.in, బ్లూ హోస్ట్ ఓపెన్ చేద్దాము. ఓకే, ఆ తర్వాత గోడాడీ నేను వాడానండి, ఎక్స్పెన్సివ్, అది చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకు గోడాడీ. మళ్ళాంటి బిగినర్స్ కి హోస్టింగ్ చాలా చీప్ లో దొరుకుతుంది. ఓకే చూడండి. ఓకే, చెప్పాను కదా, డొమైన్ అండ్ హోస్టింగ్, ఓకే ఈ రెండు పర్చేస్ చేయాలి మనం. పర్చేస్ చేస్తే అప్పుడు మా సక్సెస్ఫుల్గా వెబ్సైట్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. అర్థమైందా? సో ప్రైజింగ్ చూద్దాము ఎంత వస్తుంది మనకి అనేది. ఒకవేళ ఫస్ట్ ఎప్పుడైనా డొమైన్ పర్చేస్ చేసుకుంటే, ఇంకొకటి మీరు డొమైన్ హోస్టింగర్లో కొనుక్కొని హోస్టింగ్ గోడాడీలో కొనుక్కోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అన్ని రెండు ఒక చోటే ఉండాల్సిన అవసరం లేదు. డొమైన్ హోస్టింగర్లో కొనుక్కొని హోస్టింగ్ గోడాడీలో కొనుక్కోవచ్చు, వైసీ వర్సా. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. అర్థమైంది కదా? సో ఇప్పుడు డొమైన్ చూద్దాం. డొమైన్ కామన్ మీకు రేంజ్ చెప్పాను కదా, డిపెండ్స్ అపాన్ మీరు ఎంత బట్టి, అది 1000 దాకా వెళ్తుంది మనకి డొమైన్. నెక్స్ట్ హోస్టింగ్ వచ్చేసి చూడండి, వెబ్ హోస్టింగ్ ఉంటుంది, క్లౌడ్ హోస్టింగ్ ఉంటుంది, విపిఎస్, వెబ్ హోస్టింగ్స్ చూద్దాం. ఇక్కడ స్క్రోల్ చేశారనుకోండి, మీకు ప్లాన్స్ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, సింగిల్ అంటే ఒక వెబ్సైట్ హోస్ట్ చేసుకోవచ్చు, 50 GB వస్తుంది. ఇందులో 100 వెబ్సైట్స్ హోస్ట్ చేసుకోవచ్చు, 100 GB వస్తుంది. ఇందులో 100 వెబ్సైట్స్ హోస్ట్ చేసుకోవచ్చు, 200 GB వస్తుంది. ఇంకోటి ఇది క్లౌడ్ స్టార్టప్, ఇది పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సార్ ఏదండి? షేర్డ్ అని చెప్పారు కదా, డెడికేటెడ్ షేర్డ్. ఇవన్నీ షేర్డ్ వస్తాయండి. ఓకే ఇవన్నీ ఇవ్వండి, ఇది డెడికేటెడ్ ఒకటే, అంటే ఏంటిది, ఇవన్నీ ఒకటే వెబ్సైట్. ఇందులో Okay. మీరు ఇవి ఏంటి అంటే ఇది ప్రీమియం వర్షన్, ఇందులో అప్గ్రేడ్ అన్నమాట. ఓకే ఓకే, ఇవన్నీ షేర్డ్ కిందే వస్తాయి మీకు. ఓకే ఓకే, యూ కెన్ షేర్ విత్ అదర్ డొమైన్స్ ఆల్సో. ఓకే,
సో ఇవి మీకు స్టార్టింగ్ వచ్చేసి 69 పర్ మంత్, అంటే 69 ఇంటూ 12 వేసుకోండి. సో చూద్దాం ఎంత వస్తుందో చూద్దాము. ఇట్ విల్ కాస్ట్ మనకి 828. అది 4 years కి తీసుకుంటా అంట, మనకి 1 year కి మారుతారు. ఈ 48 months కి తీసుకుంటే 12 months కి తీసుకుంటే 159 పడుతుంది. సో ఇది 12 months కి తీసుకుంటే మార్చాలి. ఇది 1 year ఇది వ్యాలిడిటీ, ఓకే. 1 year ఉంటుంది. అండ్ దీనికి డొమైన్ ఫ్రీ రాదు, మిగతా వారికి డొమైన్ ఫ్రీ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు డొమైన్ కూడా పర్చేస్ చేసుకోవాలి కదా, హోస్టింగ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి డొమైన్ కూడా ఫ్రీ ఇస్తారు. హోస్టింగ్ ఒకటి పర్చేస్ చేస్తే డొమైన్ వస్తుందా? డొమైన్ ఇస్తారు ఫ్రీగా కొన్ని ప్లాన్స్ కి. ఓకే. మీకు అక్కడ చూడండి, ఇక్కడ రాసి ఉంటుంది మీకు ఇక్కడ ఫ్రీ డొమైన్ చూసారా, ఫ్రీ డొమైన్ వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 799 రూపీస్ వాల్యూ అది. సార్ మనకు మన పేరు మీదకి కావాల్సిన డొమైన్ అవైలబిలిటీ ఉండాలి కదా సార్? అదే అంటున్నా, అది లేకపోతే మనం తీసుకోలేము. Hmm. అందు గురించే మనకి ఏవైతే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో అవే తీసుకోగలుగుతాం. ఒకవేళ మీరు చెక్ చేసింది అవైలబుల్ ఉంటే మీరు తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోలేరు. అర్థమైందా? సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీరు ఏంటి, మీ డొమైన్ నేమ్ ఏది వాడతారు. అందు గురించే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది డొమైన్ అవైలబిలిటీ చెక్, డొమైన్ అవైలబుల్ ఉందా లేదా. ఓకే, అందు గురించి మీరు ఏంటి, ఒకవేళ కస్టమర్ దగ్గర వర్క్ చేస్తారు అనుకోండి, ఒకవేళ ఫస్ట్ ఆ డొమైన్ ఉందా ప్రామిస్ చేయకండి, డొమైన్ అవైలబుల్ ఉంది చూసి చెప్తాను అప్పుడు మీరు పర్చేస్ చేయొచ్చు. అప్పటిదాకా డోంట్ మేక్ ఎనీ పర్చేసెస్. పాయింట్ సార్ విత్ డొమైన్ ఇది ఎంత పడుతుంది ఒకసారి చూస్తారు? డొమైన్ కి విత్ డొమైనా సార్, మనకి డొమైన్ వచ్చేసి 3000 వస్తుంది సార్ మనకి. ఇది ప్రీమియం తీసుకుంటే చూద్దాం ఎంత వస్తుంది. సో 239 పర్ మంత్ అన్నారు. సో విల్ సీ. సో 338 మన కూపన్ ఒకటి వస్తుంది, ర్యాబోన్ అని 3000 దాకా వస్తుంది మనకి పర్ ఇయర్. మళ్ళీ 1 year తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే సార్, ఓకే. సో ఇది మనకి డొమైన్ అండ్ హోస్ట్. సో ఏ వెబ్సైట్కి తీసుకోవాలన్నా ఫస్ట్ డొమైన్ ఏంటి, హోస్టింగ్ ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకొని తర్వాత పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దీంతో పాటు మనకి SSL సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది. SSL సర్టిఫికేట్ అంటే మీరు ఎప్పుడైనా చూడండి, మీకు ఇక్కడ ఒక తాళం ఐకాన్ వస్తుంది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఒక లాక్ ఐకాన్ వస్తుంది, ఎనీ వెబ్సైట్ తీసుకోండి, అంటే ఆ వెబ్సైట్ సేఫ్ అని అర్థం. ఇది కూడా మీరు పర్చేస్ చేసుకోవాలి, బట్ ఫస్ట్ ఇయర్కి మీకు ఫ్రీగా ఇస్తారు, సెకండ్ ఇయర్ రెన్యువల్ టైంలో చేసుకోవాలి. అర్థమైందా? ఓకే. సో ఈ ఏదైతే లాక్ అంటే విచ్ ఇస్ కనెక్షన్ సేఫ్ అని, మీ వెబ్సైట్ బాగుంది, ఏం ఇష్యూస్ లేవు, విచ్ ఇస్ సేఫ్ టు యూస్. సో గుర్తుపెట్టుకోండి, ఈ SSL సర్టిఫికేట్ ఫస్ట్ ఇయర్ ఫ్రీగా ఇస్తారు, సెకండ్ ఇయర్ మనం పర్చేస్ చేసుకోవాలి. ఎక్కువేం ఉండదు, 700 పర్ ఇయర్ ఎంతో ఉంటుంది బేసిక్. అర్థమైందా? ఓకే. క్లియర్? ఇప్పుడు అర్థమైందా డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి అనేది. సో అవును. ఎప్పుడైనా ఆన్లైన్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డొమైన్ ఏంటి, హోస్టింగ్ ఏంటి అని అర్థం చేసుకోవాలి, సింపుల్ కాన్సెప్ట్. ఓకే. ఓకే, సంతోష్ క్లియర్? వంశీ క్లియర్? క్లియర్ సార్. జయసింహ క్లియర్?
Yes, sir. మేఘ్నాథ్, మోనిక, సరిత, శిరీష. Clear, sir. ఓకే, డన్. సో ఇప్పుడు మనం వెబ్సైట్ యాజ్ మెన్షన్డ్ చాలా ప్లాట్ఫామ్స్లో డిజైన్ చేయొచ్చు మనం. ఇప్పుడు డొమైన్ అండ్ హోస్టింగ్ పర్చేస్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ డొమైన్ తీసేసుకున్నాం మనము. డొమైన్ తీసుకున్నాం విచ్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ www.learnology.in. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. అండ్ అట్ ద సేమ్ టైం హోస్టింగ్ కూడా పర్చేస్ చేస్తాను. ఓకే, విచ్ ఇస్ లెట్స్ ఏ షేర్డ్ హోస్టింగ్ అనుకున్నాం, లేకపోతే ప్రీమియం హోస్టింగ్ తీసుకున్నాను. ఓకే, అవి ఎక్కడ నాకు విజిబుల్ ఉంటే చూపెడతాను. సో లాగిన్ అవుతాను, లాగిన్ టు మై అకౌంట్. నా ప్రోడక్ట్స్లోకి వెళ్తాను. ఇది నా ప్రోడక్ట్స్ చూడండి, ఇది హోస్టింగ్ ఉంది. ఓకే, అండ్ అందులో డొమైన్స్ ఇవి ఉన్నాయి అన్నమాట. ఇది హోస్టింగ్ ప్లాన్ నా దగ్గర ఉంది, వెబ్ హోస్టింగ్ 16 వెబ్సైట్స్ ఉన్నాయి అందులో. ఇవన్నీ డొమైన్స్, అంటే మీకు చెప్పాను కదా ప్రాక్టీస్కి ఒక్కొక్కటి ఇస్తాను అని. సో ఇవి వేరే స్టూడెంట్స్వి. ఇది అన్నమాట, అర్థమైందా? సో ఇలా మన డొమైన్ పర్చేస్ చేస్తే మనకి డొమైన్ అండ్ హోస్టింగ్ ఇక్కడ కనబడుతుంది. అండ్ పర్చేస్ చేసిన తర్వాత దీంట్లో మనము వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేస్తాం. వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి అండ్ అప్పుడు మనం వెబ్సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేస్తాం. అర్థమైందా? గొప్ప పాయింట్ అంటే ఏంటి, ఇప్పుడు వర్డ్ ప్రెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండు ఉండాలి మనకి, అప్పుడు కానీ మనం వెబ్సైట్ డిజైనింగ్ చేయలేము. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మనకి వెబ్సైట్ ఉండాలి అనేది? అర్థమైందా? గొప్ప పాయింట్. Yes, sir. రైట్. సో ఇప్పుడు వర్డ్ ప్రెస్ కాకుండా మనకి ఇంకొక ప్లాట్ఫామ్ ఉంది విచ్ ఇస్ wix.com. అందులో ఏంటి అంటే విక్స్ అనేది నేను రికమెండ్ చెయ్యను, కానీ ఒకవేళ సార్ నేను విక్స్ కంఫర్టబుల్ అనుకుంటే ఆ విక్స్లో కూడా మీరు డిజైన్ చేయొచ్చు. సో విక్స్ అనేది సేమ్ వర్డ్ ప్రెస్ లాగా కాదు, కానీ ఇది కూడా ఒక డిజైనింగ్ చేసుకునే ప్లాట్ఫామ్. సో wix.comకి వెళ్ళండి, మీకు చాట్లో పెడుతున్నాను. ఇది ఓపెన్ చేయండి వెబ్సైట్. నాకు ఇక్కడ ఎవరైనా మీరు లింక్ ఇచ్చారు చూడండి సార్, అదా విక్సా? అవునండి, కరెక్ట్. ఓపెన్ చేయాలా? సరే, ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి. నేను ఎదురు చూస్తున్నాను. రావట్లేదు సార్, అది డిసేబుల్డ్ అని వస్తుంది. ఒక్క నిమిషం. యా వర్షం, ఇప్పుడు వస్తుంది. ఓకే. అది కాదు, జూమ్ మీట్లో పెట్టిన చూడు. ఓకే సార్, ఇదే కదా. సార్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలా? నేను చెప్తాను, నాకు యాక్సెస్ ఈ వర్షం. యాక్సెస్ ఇవ్వాలి. ఒక్క నిమిషం, ఈ పేజ్కి వచ్చారా అందరూ? యా. ఓకే, సో ఈ పేజ్కి వచ్చిన తర్వాత మీరు గెట్ స్టార్టెడ్ అని మీరు స్టార్ట్ చేయొచ్చు.
గెట్ స్టార్టెడ్ అని మీరు క్లిక్ చేయండి. దీనికి ఎలాంటి కోడింగ్ అవసరం లేదు. దీనికి కూడా మీరు ఐదర్ సైన్ అప్ అవ్వచ్చు, లేకపోతే కంటిన్యూ విత్ గూగుల్ అయినా చేయొచ్చు. సో ఏదైనా ప్రాబ్లం లేదు. సో యువర్ చాయిస్. జస్ట్ లైక్ ఎలా అకౌంట్ సైన్ అప్ చేస్తాం అలాగే అకౌంట్. సో కంటిన్యూ విత్ గూగుల్ అని కొడతాను ఇక్కడ. ఆల్రైట్, ఈ పర్టికులర్ పేజ్కి వస్తారు. కరెక్ట్. హూ ఆర్ యూ క్రియేటింగ్ ఎ వెబ్సైట్ ఫర్? ఓకే, ఫర్ మై సెల్ఫ్, మై బిజినెస్ ఫర్ మై సెల్ఫ్ అండ్ యా, అది కంటిన్యూ సర్చ్ చేయండి. ఇది బేసిక్ సెటప్ అండి, దీనికి ఏమంతా. ఇక్కడ ఏ అని వచ్చింది, గెట్ స్టార్ట్ అని వచ్చింది. సెటప్ వితౌట్ ఏఐ అని పెట్టండి. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ వస్తే సెటప్ వితౌట్ ఏఐ, మనకి ఏఐ అవసరం లేదు. ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ యూ వాంట్ టు క్రియేట్. సో మనము ఒకటి చాక్లెట్ షాప్, ఇక్కడ క్రియేట్ న్యూ ఫోల్డర్, క్రియేట్ న్యూ సైట్ అని వచ్చింది సార్. క్రియేట్ న్యూ ఫోల్డర్. క్రియేట్ న్యూ సైట్. ఒకసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి చాట్. ఏమైనా డౌట్ ఉంటే చాట్ లో స్క్రీన్ షాట్ పెట్టండి, నేను రివ్యూ చేసి చెప్తాను. ఓకే, ఇక్కడ చాక్లెట్ షాప్. నేను ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ యూ వాంట్ టు క్రియేట్. సో ఐ జస్ట్ మేక్ ఇట్ టు చాక్లెట్ షాప్, ఎందుకంటే అతను చాక్లెట్ షాప్ కాబట్టి. నేను క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది క్లోజ్ చేసేసేయండి, ఇవి అవసరం లేదు మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత డిజైన్ సైట్ అని క్లిక్ చేయండి. ఓకే, టూ ఆప్షన్స్ వస్తాయి మీకు. లెట్స్ విక్స్ క్రియేట్ ఎ సైట్ ఫర్ యూ, లేదా కస్టమైజ్ ఎ డిజైన్ టెంప్లెట్. సో ఇది చేద్దాం సెకండ్ ఆప్షన్, ఎందుకంటే విక్స్ కొద్దు. నేను మాన్యువల్గా నేను పికప్ చేసుకుంటాను టెంప్లెట్ని. పిక్ ఎ టెంప్లెట్. సో ఇది తీసుకుందాం మనం, బెస్ట్ మ్యాచ్. ఓకే, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కొట్టండి. సార్ మనం రెండిట్లో చేసుకోవచ్చా ఎడిటింగ్? అంటే ఇది కూడా పెయిడ్ చేయాలి వర్షిత్. ఇప్పుడు డిజైనింగ్ ఫ్రీగా చేసుకోవచ్చు, కానీ లైవ్ చేయాలి అంటే మనీ పే చేయాలి దీంట్లో. ఓకే. నేను రికమెండ్ చేయను విక్స్, కానీ బిగినర్స్ కి ఇది గుడ్. అర్థమైందా? ఎందుకు సార్ మీరు దీన్ని రికమెండ్ చేయట్లేదు? అంటే ఇది ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఉండదు సార్. ఇది ఓకే. మనకి SEO కి కావాలి, ఈ SEO ఫ్రెండ్లీ ఉండవు విక్స్ వెబ్సైట్. ఈజీ ఉంటుంది డిజైనింగ్ కి. ఎంత 10 నిమిషం, 1 గంట కూర్చున్నారంటే మీ వెబ్సైట్ డిజైన్ అయిపోతుంది, అంత ఈజీ. ఓకే, కానీ SEO ఫ్రెండ్లీకి ఇది రికమెండ్. SEO ఫ్రెండ్లీ కావు ఇవి. ఇప్పుడు చూడండి, ఇక్కడ జస్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే టెంప్లెట్ సెలెక్ట్ చేసిన తర్వాత టైటిల్, ఎడిట్ టెక్స్ట్, ఇంకా ఎడిట్ టెక్స్ట్ చేసుకోవడం అంతే, ఎడిటింగ్ అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్ అక్కడ యాడ్ చేయి పేరు ఓకే సార్. పైన ఫస్ట్ హెడ్డింగ్ లో క్యాపిటల్స్ లో హీరో. ఇక్కడ డార్క్ చాక్లెట్ కదా, ఇక్కడ యాడ్ చేసుకో. ఓకే. ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ. కాంపౌండ్ చాక్లెట్ సార్. అదే వాట్ ఎవర్. పెద్ద వస్తుందా సార్? చిన్న చేసుకోవచ్చు అది. ఇక్కడ ఉంది కదా ఫాంట్ సైజ్, రైట్ సైడ్ లో రెడ్యూస్ చేయి. మొత్తం సెలెక్ట్ చేయి, రెడ్యూస్ చేయి. అర్థమైందా? సేమ్ గోస్ విత్ దిస్. కాంపౌండ్ చాక్లెట్ అని, కాంపౌండ్ ది చాక్లెట్ అని పెట్టండి. స్పెల్లింగ్స్ చూసుకో.
మరి దాని ఫాంట్ సైజ్ తగ్గి సెలెక్ట్ చేయి, ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి అప్పుడు రెడ్యూస్ చేయండి. కంట్రోల్ ఏ కొట్టు, సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మూవ్ చేయదండి, అంత మనీ చేయకు, దానికి అండ్ ఎస్ఎస్ కోడ్. సో ఇది మొత్తం టెంప్లెట్ ఎడిటింగ్ ఉంటుంది విక్స్లో. మీరు రియల్ ఎస్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఫ్యాషన్లో అయితే ఫ్యాషన్ సెలెక్ట్ చేసుకో, ఏదైనా మీకు ఎలా యాక్చువల్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలో అవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే, సార్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి చూస్తాను. ఒక నిమిషం వర్షి జస్ట్ షేర్ చేస్తూ ఉండు. ఓకే సార్. స్క్రీన్ షేర్. అక్కడ డిజైన్ సైట్ అని చూడు, టాప్ రైట్ లో, టాప్ రైట్ డిజైన్ సెట్. అక్కడ క్లిక్ చేయండి. కస్టమైజ్ డిజైన్ పాంప్లెట్. పిక్ ఏ టెంప్లెట్. అదే రైట్. ఇందులో రియల్ ఎస్టేట్ సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ. అది మీరు చూడండి సార్, ఏది సూటబుల్ ఉందో చూసుకోండి మీరు. ఫస్ట్ది సెకండ్ది బాగుంది, ఎడిట్ కొట్టండి పైన. సార్ నాది ఒకసారి స్క్రీన్ షేర్ చేయాలా? ఇది క్రియేట్ న్యూ ఫోల్డర్, క్రియేట్ న్యూ సైట్ అని వస్తుంది. ఒక్క నిమిషం బాబీ. Yeah. సో మనం రెగ్యులర్ గా వాడేది అయితే వర్డ్ ప్రెస్ కదా సార్. అవునండి. సో ఇంకా దాంట్లో మనం లాగిన్ కాలేదు. ఏది వర్డ్ ప్రెస్ లోకి ఇంకా మనం లాగిన్ కాలా. లేదు, ఇంకా లేదు. వర్డ్ ప్రెస్ ఇంకా వెబ్సైట్స్ తీసుకోవాలి కదా అందరిది. యా ఇప్పుడు ఓన్లీ విక్స్ చేస్తున్నాం. ఓకే సార్. చూసారా? ఓకే ఇప్పుడు జస్ట్ మీరు ఎడిట్ చేసుకోవాలి. అక్కడ మీకు అక్కడ ఆప్షన్ వస్తుంది, ఒక నిమిషం అది యాడ్ అవ్వండి. సో మనకి ఇదే పిక్చర్ క్వాలిటీ ఇట్లాగే వస్తుందా సార్? ఇట్లాగే వస్తుందండి, సేమ్ మీరు ఏదైతే స్క్రీన్ లో చూస్తున్నారో అలాగే అవుట్పుట్ వస్తుంది. ఓకే సార్ సార్ ఇది ఇప్పుడు ఇది ఈ వీక్స్ లో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నామా లేకపోతే సార్ ఇది site క్లోజ్ మనం చేయమంటారా? తీసుకున్నామా సార్? లేదు, ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. సార్ ప్రాక్టీస్ ఇది చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం దీంట్లో కూడా డొమైన్ హోస్టింగ్ కొనుక్కోవాలి. హోస్టింగ్ మళ్ళీ డొమైన్ కూడా తీసుకోవాలి. కొనుక్కోవాలి. ఎప్పుడు మీరు విక్స్కి వెళ్దాం అనుకుంటే. అయితే Okay. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇప్పుడు అది వర్డ్ ప్రెస్ లాగా ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ అంటారు అంతేనా? కరెక్ట్, ఎస్. ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ డిజైనింగ్ కి. ఇప్పుడు కొంతమంది వర్డ్ ప్రెస్ తో కంఫర్టబుల్ ఉండరు. నీకు తెలుసు వర్డ్ ప్రెస్ ఎంత తలకాయ నొప్పి ఉంటుందో, అవును. రైట్? సో అంత తలకాయ నొప్పి దీంట్లో ఉండదు. అంటే అర్థమైందా? సింపుల్ గా ఉంది కదా సార్? అదే అంటున్నా, ఇంట్లో ఏముంది, జస్ట్ ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలి నేను. ఓకే. ఆదిత్య అంటే మీరు ఏమంటారు అంటే దీంట్లో ఇది SEO కి కంపాటబుల్ ఉండదు. అంటే ఇప్పుడు SEO వర్క్ కి ఇప్పుడు ఇది గూగుల్ కి సపోర్ట్ చేయాలి సార్ ఇప్పుడు? గూగుల్ సపోర్ట్ చేస్తుంది, మనకి SEO చేయడానికి అంత కంఫర్టబుల్ ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు అర్థమైందా? మనం దాంట్లో యోస్ట్ ఇన్స్టాల్ చేస్తాం ఇన్స్టాల్ కదా ఉండదు, ఇందులో యాప్ ఉండదు. ఇందులో Yoast ఉండదు. ఉండదు, మాన్యువల్ గా అంటే చేయాలి. దీంట్లో ర్యాంకింగ్ ఇట్లా కావాలనుకుంటే దీన్ని పక్కకు పెట్టాలి. మాన్యువల్ గా చేసుకోవాలి ఇవన్నీ. ఇందులో ప్లగిన్స్ అంతగా ఉండవు దీంట్లో. ఓకే. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనకి అదే SEO ర్యాంకింగ్ కావాలనుకుంటే దీన్ని పక్కకు వర్డ్ పెట్టాలి ప్రెస్ అంతేనా? అంతే, వర్డ్ ప్రెస్, ఓన్లీ వర్డ్ ప్రెస్. ఓకే. ఓకే. సో ఎందుకంటే దీనికి SEO ఫ్రెండ్లీ ఉండదు. మీరు పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేసుకుంటా అంటే తీసుకోండి, ఐ డోంట్ మైండ్. సో నేను Okay. పెయిడ్ మార్కెటింగ్ చేసుకుంటా, నేను SEO చెయ్యను అనుకుంటే విక్స్ లో తీసుకోండి, అది మీ పర్సనల్ చాయిస్ అది. బట్ నేను పర్సనల్ గా యాజ్ అ మార్కెటర్ కింద నేను రికమెండ్ చేయను SEO కి కానీ.
ఇప్పుడు వాటెవర్ ఇప్పుడు కస్టమర్ మనం చూడాలంటే ఎస్ఈఓ చేస్తేనే కదా సార్ మనం అదే ముంగట్కి వచ్చి అంటుంది. కనిపించేది. రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ రాసాం చూసా జగదీష్, చేంజ్ సార్ చూసాను తర్వాత సార్. టెక్స్ట్ ఇక్కడ రాస్తాం అనమాట. సో ఓకే యా ద టాప్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేయొచ్చు దాన్ని, అక్కడే అని కాదు. టాప్ ఓకే రియల్టర్స్ ఇన్ అనంతపూర్, లొకేషన్ అయితే అవును సార్, అర్థమైంది. ఇప్పుడు దీంట్లో మనము అప్పుడు దాంట్లో తీసుకున్నది 3000 దాకా అయింది. ఇప్పుడు దీంట్లో వర్డ్ ఎంత ప్రెస్ అవుతాయి సార్ ఒకవేళ తీసుకోవాలంటే? అంతే ప్రైస్. సేమా? ఇందులో కూడా 3000, 3000 అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రాపర్టీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు. మీకు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో లిస్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే సార్. సో ఎవ్రీథింగ్ రెడీమేడ్ టెంప్లెట్ అన్నమాట. ఓకే, సో ఓకే ఇది విక్స్ కి వర్డ్ ప్రెస్ కి సింపుల్ చెప్తా. సో విక్స్ అనుకో రెడీమేడ్ బట్టలు కొనుక్కోవడం అనమాట. వర్డ్ ప్రెస్ అనుకో ఎలా అంటే ఫస్ట్ క్లాత్ కొనుక్కొని దాన్ని దర్జీకి బట్టలు కుట్టుకుంటాం, ఇచ్చి దాన్ని కొట్టుకుంటాం. అది మాట వర్డ్ ప్రెస్. ఓకే, అందులో కూడా ఓకే దొరుకుతాయి కానీ అంత ఎఫెక్టివ్ ఉండదు, దీని అంత ఎఫెక్టివ్. అదే డిఫరెన్స్. ఇప్పుడు ఏంది రెడీమేడ్ ఉంది, మీరు ఒకవేళ మీరు ఇది ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిష్ చేశారనుకోండి, ప్రివ్యూ చూసారనుకోండి, కస్టమర్ కి వెబ్సైట్ ఇలా కనబడుతుంది అనమాట. దిస్ ఇస్ హౌ ద వెబ్సైట్ విల్ లుక్. ఓకే. అర్థమైందా? అన్ని యానిమేషన్స్ అవి అన్నీ వస్తాయి. లుక్ బాగానే ఉంది కదా సార్. బాగానే ఉంది, అదే అంటున్నా. మీరు అది మీ చాయిస్, అది విక్స్ లో బాగుంటది చూడడానికి, కానీ మార్కెటింగ్ చేయడానికి అంత కాంప్లికేషన్స్ ఎక్కువ. అది మామూలుగా ఒక వెబ్సైట్ ఉంది అనేటట్టుగా అయితే విక్స్ తీసుకోండి. ఓకే, ఒకటి ఉండాలి నాకు, చూపించుకోవడానికి కావాలంటే విక్స్ విక్స్ తీసుకోమంటారు. తీసుకోండి. ఒకవేళ లేదు మార్కెటింగ్ కి కావాలి అంటే నేను సజెస్ట్ చేయండి, తీసుకోండి. ఓకే. ఓకే, ఓకే ఇప్పుడు సార్. ఇందులో కూడా ప్రైజింగ్ ఉంటుంది. మీరు అప్గ్రేడ్ నవ్ అని కొట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన విక్స్ మీదే చెప్తాను ఇప్పుడు అప్కమింగ్ ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, లైట్ వచ్చేసి 2 GB స్టోరేజ్ ఏం సరిపోతుంది? అంతే, అంతేనా? అంతే, ఎక్కువ లేదు. పర్ మంత్ అది కూడా. ఇది కోర్ ఇదైతే 399 పర్ మంత్, అంటే 399 ఇంటూ 12 వేసుకో, ఎంత? 399 12 కంటెంట్ అది 4800. 40. 5600 అవుతుంది. ఏది అంతే. ఇది, విచ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. అర్థమైంది కదా? 5000 నువ్వు రెండు వెబ్సైట్స్ ప్లస్ కొనుక్కోవచ్చు. జిఎస్టీ. అది జిఎస్టీ ప్లస్, నీకు జిఎస్టీతో కలిపి 3000 వస్తుంది అక్కడ వర్డ్ ప్రెస్. అది మొత్తం కలిపి మనకి 36 ఏమో వచ్చింది అసలు. అంటే సార్ కూపన్ యాడ్ చేశారు 3000కి వచ్చింది మీకు. 3046 రూపీస్. అది అర్థమైంది. అప్పుడు మీరు చౌదరి షేర్ చేసుకున్నారు కదా నన్ను. అవును అవును సార్. అంటే ఇద్దరిది కలిపి మాకు పడ్డది 1700కే పడ్డది కదా సార్ మాకు. మీరు డొమైన్ కొనుక్కున్నారు కదా సపరేట్. రెండు అంటే మొత్తం కలిపి మాకు ఛార్జ్ అయింది ఇద్దరికి కలిపి ఛార్జ్ అయింది 4000 ఛార్జ్ అయింది కదా సార్. 4000 ఎక్కడైంది ఇద్దరికి? 4000 1600. అది అంతే 3600 6700 ఇంత అయింది. సో ఇప్పుడు కూడా షేరింగ్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు, కావాలంటే చేసుకోవచ్చు. అది మళ్ళీ వాళ్ళ చాయిస్, అది మనం చెప్పలేం కదా. సో అది వాళ్ళు అనుకొని షేర్ చేసుకున్నారు వాళ్ళ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఇంకో పర్సన్ ఉన్నారు, చౌదరి రాలేదు, వస్తాడు. అతను ఇతను కలిపి అనుకొని వాళ్ళు షేర్ చేసుకున్నారు హోస్టింగ్. అర్థమైందా? ఓకే సార్. సో అలా మీకు ఎవరైనా మీరు షేర్ చేసుకుని ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు షేర్ చేసుకోవచ్చు. దట్స్ మీ ఆప్షన్. ఎవరు Okay. లేకపోతే మీరు సింగిల్ గా పర్చేస్ చేసుకోవాలి. ఈరోజు పర్చేస్ చేయము, బట్ రేపు పాసిబుల్లీ అందరికీ నేను డమ్మీ వెబ్సైట్స్ ఇస్తాను రేపు, ఈచ్ ఇండివిజువల్కి. ఎందుకంటే అక్కడ నుంచి మన మెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఒక్కొక్క పేజ్ సింపుల్, మీరు ఇదంతా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అండి, గుర్తుపెట్టుకోండి. విక్స్ అంతా డ్రాగ్ అండ్ డ్రాప్.
మన ఫోన్ యూజ్ చేసినంత ఈజీ ఇది. మీకు ఏమి దీనికి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త పేజ్ యాడ్ చేయాలి. మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి. సార్ ఇంకొక ఇంటరప్షన్. Hmm. నాకు ఇప్పుడు ఇది మన జాయ్ఫుల్ స్పేసెస్ ఉంది కదా సార్, అది ఒకటి దాంట్లో చేంజ్ చేయాలి. లేదు అంటే ఇంకొకటి నాకు ఇంకొక డొమైన్ అంటే అది కావాలి, డొమైన్ కావాలి. డొమైన్ అయితే ఆగు, రేపు తీసుకుంటాం కదా లోపల, అప్పుడు ముందు డొమైన్ ఒకటి. అది అంటే నాది ఒకటి కొత్త ప్రాజెక్ట్ ఒకటి అనుకుంటున్నా నేను. Hmm. మన బయోమాస్ పిల్లెట్స్ అని ఓకే, అది అనుకుంటున్నా చేద్దామని. ప్లాన్ రేపు చూద్దాం అవి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, మొత్తము మీ డిజైనింగ్ అంతా ఈ టూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బేసిక్ స్టార్టింగ్ నుంచి ఒక పేజ్ డిజైన్ చేస్తాను. చూడండి, ఒక పేజ్ కావాలి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పేజెస్, క్లిక్ ఆన్ యాడ్ న్యూ పేజ్. సార్ ఇది క్యాన్వా లాగా అంతేనండి, క్యాన్వా లానే సేమ్. ఓకే, ఇప్పుడు బ్లాంక్ పేజ్ యాడ్ చేస్తాను. చూడండి, సో నథింగ్, ఎంటీ పేజ్, ఇది ఎంటీ పేజ్, నథింగ్. ఓకే, దీన్ని ఒకటి అబౌట్ అస్ అనుకుందాం. అబౌట్ అస్ పేజ్, ఇది డన్. అయితే ఇప్పుడు ఎంటీ, ఇక్కడ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఫస్ట్ యాడ్ టెక్స్ట్ కావాలి. హెడ్డింగ్ టెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్ 1 క్లిక్ చేసేసి ఇక్కడ డ్రాగ్ చేయాలి పైకి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. తర్వాత అబౌట్ అస్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దాము. అబౌట్ వైట్ పెట్టుకుంటాం. అదే మనం టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. Okay, just you can make it to white. Okay, done. సో సెంటర్లోకి తీసుకొచ్చేసేయండి దాన్ని. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్స్కి వెళ్ళి ఇప్పుడు బటన్ యాడ్, ఓకే లెట్స్ సే పారాగ్రాఫ్ యాడ్ చేయాలి దాని కింద. డ్రెస్ ట్రాక్ మళ్ళీ ఇక్కడ తీసుకురండి. జస్ట్ మీకు కనీసం డమ్మీది ఏదైనా తీసుకుందాం. ఆదిత్యం ప్రాపర్టీస్ అనే పేరు. ఇంకో ఇలాగే వెబ్సైట్ తీసుకురావచ్చు, మీది కూడా ఇలాగే వస్తుంది సేమ్. ఓకే సార్. ఇది వర్డ్ ప్రెస్ తోనే చేసినట్టున్నారు కొంచెం. లేదు, వర్డ్ ప్రెస్ కాదు. సో అబౌట్ అస్ లోకి వెళ్దాము. వాళ్ళు సేమ్ అదే పేజ్, మనము సేమ్ కంటెంట్, జస్ట్ మనం ఎలా ఉందో అలా. మ్యూట్ చేసుకోండి ప్లీజ్, మ్యూట్ చేసుకొని అందు నాది సార్. జగదీష్ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, ఇది జస్ట్ డమ్మీ కంటెంట్. ఓకే, ఇప్పుడు ఏది లేదు కాబట్టి పేస్ట్ ద కంటెంట్. ఓకే, అండ్ ఈ కంటెంట్ ని వైట్ చేసేసి ఓకే, అండ్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సైడ్కి ఇలా డ్రాగ్ చేస్తే ఈ కంటెంట్ అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది. అర్థమైందా? అండ్ ఒకవేళ కింద సెక్షన్ మీరు లాగాలి అనుకోండి, జస్ట్ మీరు ఇది ఉంది చూసినారా, దీని మీద తీసుకొని ఇలా కిందకి తీసుకొస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు నాకు ఫోటో యాడ్ చేయాలి ఇక్కడ. సో ఏం చేస్తాను, ఇమేజెస్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్కి వెళ్ళి ఓకే, విల్ డూ సమ్ ఫ్రీ ఇమేజెస్ ఫ్రమ్ విక్సన్.
జస్ట్ చూద్దాం. ఓకే, డ్రాగ్ ఇన్ ద సెంటర్. మళ్ళీ సేమ్ ప్లేస్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ లాగాలి కిందకి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏం కావాలి మీకు? బటన్ యాడ్ చేయాలి. బటన్ యాడ్ చేసేస్తే ఇక్కడ యాడ్ చేద్దాం బటన్. దెన్ టెక్స్ట్ కూడా ఎడిట్ చేయొచ్చు. ఓకే, కాంటాక్ట్ అస్. మీరు ఇక్కడ ఏ పేజ్కి కావాలంటే లింక్ టు ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్కి లింక్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడికి కావాలంటే ఈమెయిల్ ఐడికి లింక్ చేయొచ్చు. ఏది కావాలంటే దాన్ని లింక్ చేయొచ్చు. అర్థమైందా? సో అలా మొత్తము ఈ దాంట్లోనే ఉంటుంది మీ డిజైనింగ్ అంతా. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్, మీకు ఒక చిన్న యాక్టివిటీ ఇస్తున్నాను. మీ యొక్క కాంపిటీటర్స్ ఉంటారు కదా, రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్, మీ బ్యాంకెట్ హాల్ అయితే బ్యాంకెట్ హాల్. సో వాళ్ళ వెబ్సైట్ ఎలా ఉందో సేమ్ అలాగా రెప్లికేట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడు, ఇక్కడ మనకి ఏమున్నాయి డీటెయిల్స్? కాంటాక్ట్ ఉందా, అబౌట్ అస్ ఉంది. సేమ్ అదే మనం ఇక్కడ యాడ్ చేద్దాం. మీకు అర్థమైంది కదా ఏం చేయాలి అనేది? సో జస్ట్ మొత్తం మీకు డ్రాగ్ అండ్ డ్రాపే ఉంటుంది. ఇప్పుడు నేను మ్యాప్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను, లేకపోతే సోషల్ ఐకాన్స్ యాడ్ చేయాలి, సోషల్ మీడియా ఐకాన్స్ అనమాట. అర్థమైందా? సో మీరు దీనికి ఏంటి లింక్ ఇచ్చుకోవచ్చు. మీ పేజెస్, మీ ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, దానికి లింక్ ఇవ్వచ్చు ఇక్కడ. అర్థమైందా? సో ఏది ఉన్నా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీ డిజైనింగ్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు పబ్లిష్ చేసేయచ్చు. పబ్లిష్ చేసిన తర్వాత మన వ్యూ సైట్ చూద్దాం ఎలా విజిబుల్ ఉంటుంది అని. అబౌట్ అస్ ఇక్కడ రాఉంది చూడండి పైన అబౌట్ అస్. సో అబౌట్ అస్కి వెళ్తే ఇలా కనబడుతుంది. అర్థమైందా జగదీష్? క్లియర్? ఎస్ సార్. శిరీష అర్థమైందా? వర్షిత్? ఎస్ సార్, అర్థమైంది. ఇది మ్యాప్ మారుస్తామన్నారు కదా, మ్యాప్ రిజైన్ మరి ఇంకొకసారి మరలా చెప్పరా డమ్మీ ఇమేజ్ తీసుకొని? లేదండి, మరలా చెప్పరా ఇది విక్స్ లో ఎలా చేయాలి ప్రాసెస్? ఏం లేదు, జస్ట్ మీరు ఏ పేజ్ మీరు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పేజ్కి వెళ్ళి జస్ట్ మీరు ఏదన్నా మీకు చెప్పే కదా, మీరే క్యాన్వా వస్తుంది అన్నారు మీకు. సో క్యాన్వాలో ఎలా చేస్తారు మీరు? క్యాన్వాలో డ్రాగ్ అండ్ డ్రాప్ సేమ్. మీకు ఏది కావాలన్నా ఈ పాయింటర్స్ మీరు ఏం చేయాలి అంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేయండి. సరే ఫస్ట్ ఇది ఏం చేస్తుంది? హెడ్డింగ్ యాడ్ చేయాలి. ఓకే, టెక్స్ట్లో ఉంది. టెక్స్ట్లో ఏముంది? హెడ్డింగ్ ఉంది. తర్వాత పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, ఇమేజెస్ యాడ్ చేయాలంటే ఇమేజెస్, బటన్ యాడ్ చేయాలంటే బటన్స్. ఓకే, ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ యాడ్ చేయాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫొటోస్ యాడ్ చేయాలి, గ్యాలరీ, డ్రాగ్ అండ్ డ్రాప్. మీకు ఇక్కడ గ్యాలరీ వచ్చేస్తుంది చూడండి. చూడండి గ్యాలరీ వచ్చేసింది. సో మనం దాన్ని ఇది ఎక్స్పాండ్ చేయి, కిందకి లాగేది. కిందకి తీసుకొచ్చేసి ఇమేజెస్ కిందకి రా. అంతే, మీరు ఇమేజ్ ఇచ్చుకోవచ్చు, టైటిల్ ఇచ్చుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? మీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో జగదీష్ అవన్నీ Sure. ఇక్కడ ఇమేజెస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేనేజ్ మీడియా అని ఉంది కదా, సో మేనేజ్ మీడియాలో దానికి టైటిల్ ఇవ్వచ్చు, ఏ ప్రాపర్టీస్ మీకు టెస్ట్ ఉన్నాయో అవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఆదిత్య ప్రాపర్టీస్ అనే పేరుకి మనం ఒక లోగో సెట్ చేసుకోవాలంటే దానికి మళ్ళీ ఏమన్నా వేరే వెబ్సైట్స్ నుంచి ఏమైనా ఉన్నాయి? లోగో క్రియేషన్, లోగోస్ అయితే ఫ్రీ అయితే నేను సజెస్ట్ చేయను. మంచిగా ఒక డిజైనర్తో చేయించుకోండి మీరు సీరియస్ ఉంటే. మ్మ్. ఎందుకంటే లోగో అనేది మీ బ్రాండ్ ని క్రియేట్ చేస్తుంది. అవును ఏదో అవును.
లోగో ఏదో డమ్మీది ఇంటర్నెట్లో దొరుకుతుంది లోగో, అవి చేయించుకోకండి. మంచి ఒక డెవలపర్ అంటే డిజైనర్స్ ఉంటారు, వాళ్ళతో చేయించుకోండి. ఒక 500 600 తీసుకుంటారు. సార్ లింక్స్ ఏమైనా ఉన్నాయి సార్? లింక్స్ అంటే స్పెసిఫిక్గా మీకు fiverr.com లోంచి తీసుకోవచ్చు. ఓకే. ఫైవర్ అని లోగో ఒక మేకర్ కూడా యూజ్ చేయొచ్చు కదా సార్? అవి ఏమంత ఉండవు. నీకు ఇష్టమని కస్టమైజ్ రావు కదా, నీకు ఎలా మనం కావాలో తయారు చేసుకోవచ్చు కదా సార్? నీకు లోగో నీకు ఎలా కావాలో నీకు తెలుసు, ఆహా. కరెక్ట్? నీకు ఆ. ఒక లోగోకి ఎప్పుడైనా మీనింగ్ ఉండాలి, గుర్తుపెట్టుకో. ఎస్ సార్. ఎనీ లోగో దట్ యు ఆర్ క్రియేటింగ్ షుడ్ హ్యావ్ అ మీనింగ్. ఏదో Yes. పేరు ఉంది ఇది అన్నట్టు కాకుండా ఎనీ వెబ్సైట్ తీసుకోండి, ఇట్ విల్ హ్యావ్ అ మీనింగ్. Yes. అంటే లోగో మేకర్ లా నేను తయారు చేసిన అందుకు అవి ఫ్రీ అయితే టెంపరీ ఓకే, బట్ లాంగ్ టర్మ్ లో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ లోగో. ఓకే. అర్థమైందా? అంటే లోగోలా మనం మన రిజిస్టర్ చేసుకునేది ఏమైనా ఉంటుందా సార్? ట్రేడ్ మార్క్ అదే ట్రేడ్ మార్క్. చేసుకోవాలి, అది మీ ఇష్టం. అది ఇంకొకరు ఎవరు వాడకుండా ఉండాలి అంటే ట్రేడ్ మార్క్లకి యూస్ చేసుకోవచ్చు. సార్ కన్ఫర్మ్ సార్. అంతే. కొట్టు. క్రియేట్ మై ఒకటి అవుతుంది సార్, చేయమంటారా? ఇది అవసరం లేదు, తర్వాత ఇందులో వెబ్సైట్లో దొరుకుతారు మీకు. ఓకే, స్కిప్ చేయమంటారా? ఇది అవసరం లేదు, మీకు చెప్తున్నా. మీకు ఒకవేళ ఓకే. లోగో మేకర్స్ కావాలి అంటే ఓకే. ఇందులో దొరుకుతారు. మీకు ఎంత 500 నుంచి 1000 దాకా డిపెండ్. ఓకే. మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు, చాట్ ఆప్షన్ ఉంటుంది. ఇంకో నీ బడ్జెట్లో కూడా చూసుకోవచ్చు. ఓకే. ఓకే. 500 అన్నావు, 500లో దొరుకుతుంది. అదేనా? నేను చేసిస్తాను అండ్ 1-2 డేస్లో మీకు డెలివరీ చేస్తారు. అదేనా? సార్ సో అలా ప్లాన్ చేసుకోండి. సార్ వీళ్ళు ఇండియన్స్ అయింటారా సార్, వేరే కంట్రీ? ఇది వీళ్ళు ఇండియన్స్ అయింటారా సార్? ఇండియన్స్ ఉంటారు, వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో మీ చాయిస్ ఇలా అని. అర్థమైందా? డిజైనర్స్ లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చాలా హైలీ ఇంటెలిజెన్స్ అని విన్నాను, నిజమేనా సార్? అది నాకు తెలియదు అబ్బా, ఇందులో వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు ఎక్కువ ఇట్లా వర్క్ చేస్తారని విన్నాను. బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సార్ ఓకే. బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉంటారు, సార్. అందులో దొరుకుతారు. కానీ వర్క్ అయితే డెలివర్ చేస్తారు రైట్ టైం. సార్. ఎందుకంటే వాళ్ళు వర్క్ డెలివర్ చేసిన తర్వాత వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది, అప్పుడు దాకా మీ wallet లోనే ఉంటాయి. ఓకే. సో సేఫ్ టు యూజ్ వెబ్సైట్ ఇది. నేను ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే చిన్న చిన్నవి ఇందులోంచి చేయించుకుంటాను నేను ఎవరు బయట, ఎందుకంటే వీళ్ళు నా బడ్జెట్లో దొరుకుతారు. సో అది అనమాట. ఎందుకంటే రేపు పొద్దున మనకు వచ్చే కస్టమర్స్ కి ద బెస్ట్ సజెషన్స్ ఇచ్చినప్పుడు మనకు మంచి గుడ్ విల్ ఉంటుంది సార్. అంతే. సో అది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈరోజు మీ యాక్టివిటీ ఏంటి అంటే మీరు చేయాల్సింది జస్ట్ ఈరోజు విక్స్ వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, ఏం లేదు, ఖాళీ ఫ్రీ, దానికి ఏం ఛార్జ్ కూడా చేయరు. మీరు ఏం చేస్తారు అంటే ఒక్కొక్క ఆప్షన్ ఏవైతే ఉందో ఇక్కడ యాడ్ ఎలిమెంట్స్, ఒక్కొక్క ఎలిమెంట్ క్లిక్ చేసి ఏం చేస్తుంది ఒక్కొక్క ఎలిమెంట్ మరి చేయాల్సిన యాక్టివిటీ. ఓకే, టెక్స్ట్ ఏం చేస్తుంది, ఇమేజ్ ఏం చేస్తుంది, బటన్ ఏం చేస్తుంది, అవి చేసుకొని ఒకవేళ పాసిబుల్ అయితే ఒక ఇమేజ్ డిజైన్ చేసుకొని రండి, అంటే ఒక పేజ్. అర్థమైందా? ఇదే యాక్టివిటీ. అర్థమైందా అందరికి? ఓకే సార్. ప్రయత్నించండి, ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టందే రాదు. సో ఎందుకంటే బేసిక్ ఏం లేదు, మీరు జస్ట్ చెప్పే కదా, ఒక పేపర్ ఆల్రెడీ రెడీమేడ్ ఉంది, యూ హ్యావ్ టు జస్ట్ యూజ్ ఇట్ అండ్ చేంజ్ ఇట్. గాట్ ఇట్? సార్ ఒకసారి నా స్క్రీన్ షేర్ చేయాలా, చూస్తారా అది? ఓకే, ఎస్ భవ్య. సార్ నా స్టార్ట్ చేయమంటారు? యా, షేర్ చేయండి భవ్య. Yeah.
ఇక క్రియేట్ న్యూ సైట్ అని ఉంది కదా, న్యూ సైట్ సెటప్ వితౌట్ ఏ. ఇక్కడ బ్యాంకెట్ హాల్ అని సెర్చ్ చేయండి. ఇది అవసరం లేదండి, స్కిప్ చేసేసేయండి. స్కిప్ ఉంది కదా, క్లోజ్ చేసేసేయండి ఈవెంట్ అవసరం. స్కిప్ చేయండి, క్లోజ్ చేసేసేయండి. టాప్ రైట్లో క్లోజ్ ఉంది కదా, పైన పైన స్కిప్ వన్ స్కిప్ క్లోజ్ చేసేసి ఇక్కడ డిజైన్ సైట్ అని ఉంటుంది చూడండి. డిజైన్ సైట్ అని ఉంటుంది. పిక్ ఏ టెంప్లెట్. ఇక్కడ చూడండి. సో వెడ్డింగ్ ప్లానర్ స్క్రోల్ చేయండి కింద. యాడ్ ఎ టచ్ పార్టీ రెంటల్ కంపెనీ ఉంది కదా. యా, వస్తుంది చూడండి. ఇంతే, జస్ట్ ఇప్పుడు ఎడిట్ చేయాలి భవ్య మీరు, అంతే, ఇంకేం రెడీ అవుతుంది. ఓకే ఓకే సార్. సో మీరు సరే యాక్సెస్ ఇవ్వండి. ఉంది కదా, జస్ట్ అర్థమైందా? ఇలా ఎడిట్ చేసుకోండి, జస్ట్ ఎడిట్ చేయడం, ఇంకేం లేదు. మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకోండి, మీ ఫోటో ఏమైనా ఉంది అనుకోండి, సో బ్యాక్గ్రౌండ్ కూడా మార్చచ్చు. చేంజ్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. చేంజ్ బ్యాక్. సో ఇక్కడ మీరు అన్ని ఎలా ఉందో మీవన్నీ మీరు డీటెయిల్గా మీకు అప్లోడ్ చేసుకోవచ్చు. అర్థమైందండి? జస్ట్ ఎడిట్ అంతే. కంటెంట్ ఇక్కడ రాసుకోండి, ఏమైనా కంటెంట్ హెడ్డింగ్ ఏమైనా రాయాలి అనుకుంటే, తర్వాత దానికి పారాగ్రాఫ్ ఏమైనా రాయాలనుకుంటే రాయొచ్చు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఎడిటబుల్. ఇక్కడ ఇమేజెస్ మార్చాలి అనుకుంటే ఇమేజెస్ కూడా మార్చుకోవచ్చు. చేంజ్ ఇమేజ్ అని కొడితే మీ యొక్క పర్సనల్ ఏవైతే ఇమేజెస్ ఉంటాయో మీ యొక్క బిజినెస్వి అవి యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇవైతే జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, మీ ఈ ఆప్షన్స్ అన్ని ఒక్కొక్కటి చూడండి ఏం చేస్తుంది ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఏంటి అసలు విక్స్ ఎలా వర్క్ అవుతుంది. అర్థమైందండి? నేను క్వశ్చన్స్ మ్యూట్లో ఉన్నారు. యా సార్, అర్థమైంది. ఓకే, సో మీరు Yeah. అది ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఒకవేళ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాం. యా Try ఓకే సార్. ట్రై అయితే చేయండి, కానీ చేయాలి 100%. ఎందుకంటే Yeah. మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ పెడితేనే మీకు అర్థమవుతాయి డౌట్స్. యా ఓకే సార్, డెఫినెట్లీ. సో ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్. యా ఓకే సార్. ఆల్రెడీ అర్థమైందా అందరికి? యా అర్థమైంది సార్. ఫైన్. సార్ ఇప్పుడు విక్స్ చేసేటప్పుడు మనకి డొమైన్ ఏం అవసరం లేదు కదా సార్? ఇనిషియల్ అవసరం లేదండి. ఒకవేళ మీరు లైవ్ చేసేటప్పుడు పర్చేస్ చేసుకోవాలి వంశీ. డిజైనింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు కరెంట్లీ ఇప్పుడు ఏంటి అంటే డ్రాఫ్ట్ లో ఉంటుంది, ఇది పబ్లిష్ అవ్వదు.
ఓకే. Yes, sir. Okay. ఒకవేళ మీరు లైవ్ చేయాలి అనుకుంటే కనెక్ట్ యువర్ డొమైన్ అని ఉంది చూసారు ఇక్కడ పైన, Yeah, yes, sir. అది చేయాలన్నమాట. అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ అవుతే సో మనం అప్డేట్ చేయకుండా జస్ట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్కి మీరు Okay. అప్గ్రేడ్ చేసిన తర్వాత కూడా ఇదే చేయాలి. సో మనకు ఇక్కడ విక్స్ లో ఆప్షన్ ఏంటి అంటే డిజైన్ చేసుకొని లైవ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే రైట్. జగదీష్ క్లియర్ కదా? జయసింహ సార్ క్లియర్ సార్, క్లియర్. నాకు కొంచెం క్యాన్వా ఐడియా ఉంది సార్, సో దానివల్ల నాకు కొంచెం ఈజీ అనిపించింది. సో అది మేఘనాథ్, మోనికా క్లియర్ కదా? సరిత ఎస్ సార్. ఎస్ సార్. ఓకే పర్ఫెక్ట్. Clear. ఆల్ రైట్. సో మీకు ఇదే యాక్టివిటీ. సో మీకు ఏంటి అంటే యాక్టివిటీ ఇదే. సో రేపు ఏంటి అంటే మీరు ఏదైతే టెంప్లెట్స్ చూస్ చేసుకున్నారో అది కొంచెం డిజైన్ చేసుకొని రండి, ఎంతవరకు అవుతే అంతవరకు. ఒకవేళ అప్పటికి ఛాలెంజెస్ లేదు అంటే నేను పర్సనల్గా మళ్ళీ ఒక వెబ్సైట్ కంప్లీట్గా ఎలా డిజైన్ చేయాలో చెప్తాను. సో ఒకవేళ మీరు రేపు కానీ విక్స్లో కాన్ఫిడెంట్ ఉంటే నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. ఒకవేళ లేదు కాన్ఫిడెంట్ లేను అంటే నేను మళ్ళీ ఒక సెషన్ తీసుకుంటాను. Yeah, okay, sir. ఓకే. ఎందుకంటే రేపుతో ఈరోజు మీరు ఫినిష్ చేస్తే వర్డ్ ప్రెస్ స్టార్ట్ చేయొచ్చు. రేపు ఒక్కొక్కరికి ఇండివిజువల్గా మీరు పేరు నేమ్స్ అనుకోండి, ఏవైతే మీ నేమ్స్ మీ బిజినెస్ నేమ్స్ ఉన్నాయో. ఎవరికైతే ఆల్రెడీ వెబ్సైట్ ఉందో వాళ్ళకి అవసరం లేదు. ఎవరికైతే వెబ్సైట్ తీసుకోవాలో మీరు డెడికేటెడ్గా తీసుకుంటారా, షేర్డ్గా తీసుకుంటారా అనేది మీరు డిసైడ్ అవ్వండి. నేనైతే శాంపుల్కి డమ్మీ వెబ్సైట్స్ అయితే నేను ఇస్తాను ప్రాక్టీస్. ఒకవేళ లేదు సార్ మా ఓన్ బిజినెస్ ఉంది మేము ఓన్గా తీసుకుంటామంటే అది మీ చాయిస్. ఓకే. ఓకే Yeah. సార్. ఆల్ రైట్, ప్రెటీ మచ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఓకే, విల్ స్టార్ట్ ఆఫ్ టుమారో అగైన్ అండ్ థ్యాంక్స్. హ్యావ్ అ గ్రేట్ డే. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ. యా చెప్పను. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. నేను చూడలేదు. అయిపోయింది అది. నిన్న అయిపోయిందా? నేను అయిపోయింది. నిన్ననే అయిపోయిందా? సరే, బిలేటెడ్. థ్యాంక్ యూ. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అశోక్. బాయ్. ఓకే సార్. థ్యాంక్ యూ. బాయ్. ఇది పెట్టేశారా? అది గ్రూప్ లో పెట్టేశారా వీడియో సార్? చెప్తాను. మొత్తం మీకు రాసి ఇచ్చిన తర్వాతే ఇస్తాను.